ఇక్కడే ఈ త్రివేణి సంగమంలోనే ఆయన అస్థికలు కలిపారు. 3000 సంవత్సరాల చరిత్ర గల ఆలయం. ఇప్పుడు క్యూలోకి వెళ్ళి దర్శనం చేసుకోబోతున్నా. ఈ ప్రాంతానికి కన్యాకుమారి అని పేరు రావడానికి కారణమే హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సింగిల్ సంచారి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామో తెలుసా? భగవతి అమ్మన్ టెంపుల్కి వెళ్ళబోతున్నాం. తెలుగులో చెప్పాలంటే దేవీ కుమారి అమ్మవారి దేవస్థానం. సూర్యుడు ఎందుకో నా మీద పగబట్టేశాడు. ఇంత మార్నింగ్ ఇంత ఎండ, నడవలా వద్దా? నేను అమ్మవారి టెంపుల్కి వెళ్తుంటే నాకు ఇక్కడ చర్చ్ ఆర్చ్ కనిపించింది. ష్రైన్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ర్యాన్సమ్. యాక్చువల్గా ఇది క్యాథలిక్ చర్చ్ అనుకుంటా. మేరీ మాతను పూజిస్తున్నారు. అక్కడ మేరీ మాత విగ్రహం ఉంది. ఇలా స్ట్రైట్కి వెళ్తే మనం అమ్మవారి టెంపుల్కి వెళ్తాము. ఇదిగో ఈ సైడ్ ఒక చిన్న గల్లీ ఉంది చూడండి. ఇది షార్ట్ కట్. ఇటు వెళ్ళిపోతే ఏంటంటే జస్ట్ 500 మీటర్స్లో వెళ్ళిపోవచ్చు. కానీ స్ట్రైట్ వెళ్తే మాత్రం 1 కిలోమీటర్. ఒకవేళ మీరు ఇక్కడికి వస్తే గుర్తుపెట్టుకోండి, అక్కడ చూడండి హోటల్ శ్రీదేవి అని ఉంటుంది. దాని ఆపోజిట్లోనే గల్లీ. ఇలా వెళ్ళాలి. మీరు అటు బస్ స్టాండ్ సైడ్ తీసుకుంటే ఇటు రావాల్సిన అవసరం లేదు. కానీ ఒకవేళ కొంచెం ఈ సైడ్ తీసుకుంటే ఈ గల్లీలో వెళ్ళిపోతే షార్ట్ కట్. ఇప్పుడే అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చాను. జనం అయితే చాలామంది ఉన్నారు. క్యూ కూడా లోపలికి చాలా ఉన్నట్టుంది. లోపలికైతే కెమెరా అలో లేదు. సో కెమెరా అయితే ఇక్కడే పెట్టేసి లోపలికి వెళ్ళాలి. మిగతా విషయాలు దర్శనం అయిన తర్వాత వచ్చి మాట్లాడుకుందాం. 3000 సంవత్సరాలు గల ఈ టెంపుల్ని, ఎంతో శక్తివంతమైన అమ్మవారిని నేను ఇప్పుడు చూడబోతున్నాను. ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాను. దర్శనం చాలా బాగా జరిగింది. ఇక్కడ అమ్మవారి గురించి ఒక విషయం చెప్తాను, వినండి. అమ్మవారు ఫేస్ మాత్రం చాలా బాగుంది. ఆ మొహం నిండా పసుపుతో, అలాగే చిరునవ్వుతో. అమ్మవారికి ఒక ముక్కు పుడుకు ఉంది. ముక్కు పుడుకు అయితే మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉంది. ఓకే, ఆ నోస్ రింగ్ స్టోరీ ఏంటని చెప్పి నేను గూగుల్లో సెర్చ్ చేస్తే చోళ డైనిస్టీలో క్వీన్ వచ్చేసి అమ్మవారికి ప్రజెంట్ చేసిందంట. అసలు ఆ ముక్కు పుడుకు అయితే మాత్రం అసలు చాలా బాగుంది. అలాగే అమ్మవారికి శారీ కట్టారు, గ్రీన్ శారీ. అది శారీలా ఉందో లేకపోతే లంగావోనిలా ఉందో అసలు అర్థం కావట్లేదు. అంత చాలా బాగుంది. అమ్మవారికి వడ్డానం ఉంది. వడ్డానం అయితే మాత్రం అసలు ఎవ్వరికి సెట్ కాదు, అంత బాగా సెట్ అయింది. అలాగే ఈ టెంపుల్ గురించి జస్ట్ మనం ఏదో చెప్పాలి కదా, అంటే మనం బుక్స్ ఏం చదవలేదు, చెప్పాలి కదా అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు 108 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అంట కన్యాకుమారి అమ్మవారి టెంపుల్. నేనైతే షాక్. అంటే లోపలికి వెళ్ళగానే నాకు ఎందుకో ఆ వైబ్ అది మొత్తం చాలా బాగా అనిపించింది. పూర్వం ఇక్కడ బాణాసురుడు అని చెప్పి ఒక రాక్షసుడు ఉండేవాడు. ఇక్కడ చుట్టుపక్కల ప్రజలందరినీ పీడించుకొని తినేవాడు అనమాట. అతన్ని చంపడానికి పరాశక్తి దేవీ కుమారిగా ఇక్కడ అవతరించింది. ఆ బాణాసురుడిని చంపేసి చివరిగా శివుణ్ణి పెళ్లి చేసుకోవడం కోసం అని చెప్పేసి ఇక్కడే తపస్సు చేసింది. అమ్మవారు అంత తపస్సు చేసిన చివరికి కన్యగానే మిగిలిపోయి ఇక్కడే ఉండిపోయారు. అందుకే ఈ ప్రాంతానికి కన్యాకుమారి అని పేరు వచ్చింది. ఇప్పుడు అర్థమైంది కదా, మనం కన్యాకుమారి అంటాము. అసలు ఈ ప్రాంతానికి కన్యాకుమారి అని పేరు రావడానికి కారణమే ఈ టెంపుల్, ఈ అమ్మవారు. దర్శనం చేసుకొని బయటికి రాగానే లెఫ్ట్ సైడ్లో చూస్తే మనకి చాలా మంచి వ్యూ కనిపిస్తుంది. ఇక్కడ దూరంగా చూడండి తిరువల్వార్ స్టాచ్యూ, అలాగే వివేకానంద రాక్ మెమోరియల్ కనిపిస్తాయి. ఒకసారి ఇక్కడి నుంచి వ్యూ చూడండి, అసలు ఎంత అందంగా ఉందో ఈ ప్రాంతం. అంటే నార్మల్గానే కాదు, ఒక టైం ల్యాప్స్ వీడియో కూడా తీశాను, అది కూడా ప్లే చేస్తాను చూడండి. చాలా అందంగా ఉంది. బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అనంతపూర్ సార్. అనంతపురా? ఎప్పుడు వచ్చారండి ఇక్కడికి? ఈరోజు ఉదయం వచ్చాము. ఏమేమి చూసారు ఇక్కడ? ఇంకా ముందు అన్నీ ఉన్నాయని చూసుకొని వచ్చేసాం సార్. కనపడే టెంపుల్, ఓకే, కన్యాకుమారి టెంపుల్, ఓకే. బీచ్ తెలుసుకున్నారా? హిస్టరీ తెలుసుకున్నారా? చూసారా? చూసాను సార్, తెలుసుకున్నాం. కొంచెం వరకు తెలుసుకున్నాం. అరేబియా హిందూ మహాసముద్రం అంటే 3 సముద్రాలు త్రివేణి సంగమం అంటారు. తర్వాత హిందూ దేవుడికి సంబంధించి మంచి ప్రత్యేకత కదా. 108 శక్తిపీఠాల్లో ఇదొక శక్తిపీఠం. ఓకే సార్. మనకు 18 శక్తిపీఠాలు అంటారు కదా, అలాగా 108 శక్తిపీఠాల్లో ఇదొక శక్తిపీఠం. ఇంకోటి ఏంటంటే ఆ త్రివేణి సంగమం బోర్డులోనే ఎక్కడా లేదు. 3 సముద్రాలు కలవ ఎక్కడా లేదు, ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఇది ఒక్క ప్లేస్లోనే, అది మన భారతదేశంలో. ఇప్పుడు ఎక్కడ ఉండదు ఇది త్రివేణి సంగమం. ఎగ్జాక్ట్ పాయింట్.
మీ ఛానల్ పేరు చెప్పండి. సార్ మా ఛానల్ పేరు వచ్చేసి శ్రీధర్ స్టడీస్ సార్. ఎడ్యుకేషన్ కంటెంట్ మీద వీడియోస్ చేస్తుంటాను. ఓకే, తప్పకుండా మీది subscribe చేసుకోండి. నాది లక్ష్మణ్ మనూరి కథలు ఓకే డివోషనల్. ఓకే కడపలోనే ఉంటాను, కడప నుంచి స్టార్ట్ చేశాను. ఓకే, మా పక్క జిల్లానే. పక్క జిల్లానే. కేవలం ఓకే ఓకే అండి. మన తెలుగు వాళ్ళతో మాట్లాడి అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే నాకు ఆదిశంకరాచార్యుల వారి మండపం కనిపించింది. ఈ ఆదిశంకరాచార్యుల వారి మండపాన్ని కంచి కామకోటి పీఠాధిపతులే నిర్వహిస్తున్నారు. నాకు చూడడానికి చాలా బాగా అనిపించింది. ఎందుకంటే త్రివేణి సంగమం జరిగే చోట ఆదిశంకరాచార్యుల వారి మండపం ఉండడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. ఆదిశంకరాచార్యుల వారి మండపం పక్కనే మనకి సునామీ మెమోరియల్ పార్క్ కనిపిస్తుంది. లోపలికి వెళ్ళి చూస్తే ఈ ప్లేస్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఈ మెమోరియల్ కట్టడానికి గల కారణం మాత్రం ఎవ్వరికీ డైజెస్ట్ అవ్వదు. అదేంటంటే 2004లో సునామీ వచ్చింది కదా, ఆ సునామీ వచ్చినప్పుడు ఈ కన్యాకుమారిలోని 800 మంది చనిపోయారంట. వారికి గుర్తుగా ఇక్కడ సునామీ మెమోరియల్ పార్క్ని నిర్మించారు. ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏంటంటే ఇంత సమ్మర్లో కూడా ఈ గార్డెన్ని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మనం ఇక్కడ గమనించినట్లయితే సునామీ మెమోరియల్ పార్క్ ఎదురుగా మనకి కొంచెం దూరంలో ఒక మండపం కనిపిస్తుంది. అదిగో మీకు అక్కడ కనిపిస్తుంది కదా, ఆ మండపం దాటి కొంచెం ముందుకెళ్ళగానే అక్కడే త్రివేణి సంగమం ఉంటుంది. అంటే 3 సముద్రాలు ఒకే దగ్గర కలుస్తాయి. సనాతన ధర్మం ప్రకారం ఈ ప్లేస్ని చాలా అద్భుతమైన ప్లేస్గా చెప్పుకోవాలి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారా, నేను త్రివేణి సంగమం దగ్గర ఉన్న హిందూ మహాసముద్రం, అరేబియా మహాసముద్రం, అలాగే బంగాళాఖాతం, ఈ 3 సముద్రాలు కలిసే ప్లేసే త్రివేణి సంగమం. ఇది మనం ఒక్క కన్యాకుమారిలో మాత్రమే చూడగలం. ఇప్పుడు మీరు ఆరెంజ్ ఫ్లాగ్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఇదే త్రివేణి సంగమం జరిగే ప్లేస్. హిందూ మహాసముద్రం, అరేబియా మహాసముద్రం మరియు బంగాళాఖాతం, ఈ 3 సముద్రాలు కలిసే త్రివేణి సంగమం మన భారతదేశంలో ఉండడం మనం గర్వించదగ్గ విషయం. ప్రపంచంలోనే మరెక్కడా చూడలేరు 3 సముద్రాలు కలవడం. 3 నదులు కలిస్తేనే మహాకుంభమేళా చేసుకుంటే దేశాలకి వ్యాపించి ఉన్న 3 సముద్రాలు కలిస్తే ఈ ప్రాంతానికి ఇంకెంత ప్రత్యేకత ఉంటుందో ఆలోచించండి. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళగానే పెద్ద పెద్ద కేరింతలు వినపడుతున్నాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. పదండి మనం కూడా వెళ్ళిపోదాం. జనాల కేరింతలు చూడండి. ఇక్కడ ఈ పెద్ద మనిషి చూడండి, రాతి బండ మీద ఈత కొడుతున్నాడు. అబ్బా, ఇక్కడ జనాలైతే కేరింతలు, కేకలు, అరుపులు, ఒక్క పెద్దలు వచ్చిందంటే చాలు మారుమోగిపోతుంది. ఒక ఆడిటోరియంలో ఎలా మారుమోగిపోద్దో అలా మారుమోగిపోతుంది. 1/2 కిలోమీటర్ వినిపిస్తుంది వీళ్ళ గోల. జస్ట్ మీరు కొంచెం అలా ఆలోచించండి. ఈ ప్లేస్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఉంటే మీరు ఎంత బాగా అరిచి కేకలు పెట్టేవాళ్ళో. నేను కూడా నా ఫ్యామిలీని, నా ఫ్రెండ్స్ని మిస్ అవుతున్న ఫీల్ వస్తుంది ఇక్కడ వీళ్ళందరినీ చూస్తుంటే. జలప్రసాదం దొరికింది. నిజంగా అల్లాడిపోతున్నా వాటర్ కోసం నేను. గ్లాస్ కూడా ఉంది, తాగేద్దాం. ఫ్రెండ్స్, త్రివేణి సంగమం దగ్గర నుంచి గాంధీ మండపానికి వెళ్ళే దారిలో టాటూ షాపులు అయితే ఉన్నాయి చూడండి. అలా టాటూ షాప్ నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే గాంధీ మెమోరియల్ వస్తుంది. అసలు గాంధీ మెమోరియల్ ఇక్కడ ఎందుకు కట్టారు అనే విషయం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. యాక్చువల్గా ఈ గాంధీ మెమోరియల్ ఎందుకు కట్టారంటే గాంధీ గారు చనిపోయారు కదా, ఇక్కడే ఈ త్రివేణి సంగమంలోనే ఆయన అస్థికలు కలిపి దానికి గుర్తుగా ఈ గాంధీ మెమోరియల్ అనేది ఇక్కడ నిర్మించారనమాట. లోపలికైతే కెమెరా అలో లేదు, సో అందుకనే బయటే చెప్తున్నాను. ఎండ అయితే మాత్రం చావు కొట్టేస్తుంది. అలాగే దీని పక్కన తమిళనాడు రాష్ట్రానికి 13 ఏళ్ళు సీఎంగా చేసిన ఒక వ్యక్తి స్మారకార్థం ఒక మెమోరియల్ ఉంది. అక్కడికి కూడా వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళిపోయేసి అక్కడ ఆయన గురించి మాట్లాడుకుందాం. నేను చెప్పాను కదా, తమిళనాడు స్టేట్కి 13 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తి జ్ఞాపకార్థం ఒక మెమోరియల్ ఉందని. ఇదే కామరాజర్ మెమోరియల్. ఈయనని తమిళనాడులో ఒక లెజెండరీ పొలిటీషియన్గా పిలుస్తారు. ఎందుకంటే పేదవాళ్ళ గురించి చాలా ఎక్కువగా ఆలోచించేవాడంట. అలాగే తమిళనాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసిన
డెవలప్ చేసిన అతి తక్కువ మందిలో ఫస్ట్ నేమ్ ఇతందే చెప్పుకుంటారు. అంటే ఈ రోజుల్లో ప్రజల గురించి ఆలోచించే నాయకులు చాలా తక్కువైపోయారు. అందరికీ ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి, కానీ ఎవరైతే ప్రజల గురించి ఎక్కువగా ఆలోచిస్తారో వాళ్ళని ఇలా మనం చూడగలుగుతాం. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్తుంటే మొత్తం టాటూ షాప్లే, అలాగే ఇక్కడ సీ ఫుడ్ అంటే మంచి మంచి హోటల్స్ కూడా ఉన్నాయి. మీరెవరైనా కావాలంటే ఇక్కడ ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను, ఇంకా ముందుకెళ్ళి చూసేది ఏమీ లేదు. ఇంత చూపించి షాపింగ్ చూపించకపోతే ఎలాగా? చిన్నపిల్లలకు అవసరమైన ప్రతిదీ అక్కడ దొరుకుతుంది, పెద్దవాళ్ళు కూడా చాలా కొనుక్కోవచ్చు. పదండి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి చుట్టూ కూడా మీకు షాపింగే, ఎటు చూసినా మీకు షాపింగే, మొత్తం షాపింగ్ లేనిది. ఇదేదో మరీ స్పెషల్గా ఉండదు. అదిగోండి అక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా, టెంపుల్ నుంచి కొంచెం ఇటు రాగానే స్టార్టింగ్లోనే ఉంటుంది. ఇప్పుడైతే మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం కాబట్టి వెళ్తూ వెళ్తూ చూపిస్తున్నా. ఫ్రెండ్స్, ఈ వీడియోని బాగా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.